నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తున్న రైతులు రేపు అన్ని రాష్ట్రాల్లో చక్కా జామ్ పేరుతో జాతీయ రహదారుల దిగ్బంధం ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీ అంశాలపై సీఎం జగన్ సమీక్ష ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు త్వరలో తెలంగాణ బ్రాండ్తో మాంసం విక్రయాలు వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది బీజేపీపై మంత్రి పువ్వాడ మండిపాటు విశాఖలో తారాస్థాయికి చేరుకున్న ఆంధ్రుల ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ నినాదాలు ఇక డీటెయిల్ చూస్తే ఢిల్లీ సరిహద్దుల్లో గాజీపూర్తో పాటు ఇతర ప్రాంతాల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతాల్లో రిపబ్లిక్ డే తర్వాత కేంద్రం ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది దీంతో పాటు పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి చివరికి రైతులకు రోజు తాగేందుకు నీళ్లు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది దీంతో రైతులు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు రేపు ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి చక్కా జామ్ పేరుతో రేపు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు అయితే శాంతియుతంగా నిర్వహిస్తామని తికాయత్ వెల్లడించారు రైతుల చక్కా జామ్ నేపథ్యంలో ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు రిపబ్లిక్ డే ఘటనల నేపథ్యంలో కేంద్రం సీరియస్ కావడంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు వచ్చే 3 ఏళ్లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అన్ని గ్రామాలకు కల్పించడం అన్నది చాలా ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీలో అంశాలపైన సమగ్రంగా చర్చించిన సీఎం ఇంటర్నెట్ నెట్వర్క్ బలంగా లేకపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు రాష్ట్రంలో ఇంటర్నెట్ వర్క్ విస్తృతి ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీ కొత్తగా వస్తున్న ఐటీ ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు
ఇక సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో అపారమైన సంపద సృష్టించబడిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు వైద్యుల నూతన సంస్థల డైరీ క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలి, శ్వేత, పింక్ విప్లవాలతో పశుసంవర్ధక శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. మూగ జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశు వైద్యశాలను ప్రారంభించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న దేశంలోని ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖను ప్రశంసించిందని తెలిపారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్తో నాణ్యమైన మాంసం విక్రయాలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. తర్వాత మీరు చూసిన చాలా అంశాలు ప్రభుత్వం మన అన్ని విధాలుగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దగ్గర 70 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వాలు కూడా మన డిపార్ట్మెంట్ మీద ఇంత ఫోకస్ పెట్టారు. ఏదో రొటీన్గా సబ్మిట్ చేసుకోవడం, ఖాళీలు ఉన్నా కానీ ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగకపోవడం, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. బట్ 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మన డిపార్ట్మెంట్ ఈరోజు భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి పోయే విధంగా మరి ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్. మీరు ఎంతో కష్టపడి ఈరోజు సమాజంలో మనం చాలా చూస్తుంటాం, మూగజీవులకు సేవ చేసి దేవుడికి సేవ చేసినంత విలువ. మనందరం చేసేటువంటి సేవ కూడా మూగజీవాలకు చేస్తుంది. కాబట్టి మీరు కష్టపడుతున్నారు, మన డిపార్ట్మెంట్కు ఒక ప్రమాదమైనటువంటి పేరు వస్తుంది. ఒకవైపున పబ్లిక్ వైపు నుంచి కానీ రెండో వైపున ప్రజాప్రతినిధులు కూడా మన డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తున్నారు. పాడి పంట, బట్ అగ్రికల్చర్కు అనుసంధానంగా ఉన్నటువంటి ప్యాడీ ఈరోజు మనము అగ్రభాగా ఉన్నాం అన్ని రకాలు. అయితే దీనికి ప్రభుత్వ సపోర్ట్ కూడా మీకు ఏ విధంగా అందిందో మీకు అందరికీ తెలుసు. మనం వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేసుకోవడం, దాంతోపాటు ఎన్ టైంలో మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చుకోవడం. ఈరోజు హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీకు అన్ని రకాలు, మీకు డివార్మింగ్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ విషయంలో కానివ్వండి. ఖమ్మం జిల్లా దమ్మపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ జయకుమార్ పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కేసీఆర్ హయాంలోనే రైతాంగానికి మేలు జరిగిందని అన్నారు. జెండా ఎజెండా లేని ప్రత్యర్థుల విష ప్రచారం నమ్మవద్దని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. నిధుల విషయంలో తెలంగాణ కేంద్రం తీరని అన్యాయం చేసిందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా అమ్మకానికి పెట్టిన బీజేపీని నమ్మవద్దని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిదానంగా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ప్రెస్ సోదరులు కూడా అలాగే ఇక్కడ భోజనాలు ఉన్నాయి. దయచేసి ఆకలి మీద అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు గారైనటువంటి అన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మన కొండపాల కోటేశ్వరరావు గారు, జడ్పీ చైర్మన్ గారు, తాత మధు ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు సోదరుడు తాటి గారు. విశాఖలో ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాలు మారుమోగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రకటనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వందల సంఖ్యలో కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ అఖిలపక్ష సంఘాలు, కార్మికులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రాణాలు త్యాగం చేసేనా విశాఖ ఉక్కును సాధించుకుంటామని నినాదాలు చేశారు. ఆంధ్రుల గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. చాలా భాగం దాన్ని ఏ విధంగా అవసరం అయితే ఎంతగా తెగించారు సరే మేము అడ్డుకునే పార్లమెంట్ లో ప్రశ్నలు ఆలోచిస్తాం, అడ్డుకుంటాం. అవసరమైతే జీవితానికి చూపించవలసిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం వారు ఈ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలనుకోండి వేల కొన్ని వేల కోట్ల భూమి, వేల కోట్ల పరిశ్రమ అవంతా కూడా డిప్రిసియేషన్ లో తీసేసి చాలా తక్కువ ధరకి ప్రైవేట్ పరం చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. 400 కోట్లు, కానీ అది వేల కోట్లు రాస్తారు అంతా కూడా 100 కోట్లు అది ప్రైవేట్ పరం చేయాలని చాలా దారుణం. దాన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకించి అవసరమైతే దేనికైనా తెగించాలని సరే పార్లమెంట్ కార్మికులను విశాఖపట్నం ప్రజలతో మమేకమై వెనుక కలిసి ఉండి దీన్ని పోరాటం చేసి అడ్డుకునే దిశగా మేము ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం, ప్రైవేట్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం గర్వనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టబోతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్లో లీటర్ పెట్రోల్ మీద 2.5 పైసలు, లీటర్ డీజిల్ మీద 4 రూపాయల అగ్రి ఇన్ఫోసిస్ విధించిందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మద్యం, ఇసుక, సిమెంటు, సబ్సిడీ, కందిపప్పు ధరలు పెంచిందని తులసిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ, విద్యుత్, పౌర సేవల ఛార్జీలు పెంచిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సహజవాయువుపై వ్యాట్ పెంచిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు లేకుండా ధరలు పెంచుతున్నాయని తులసిరెడ్డి మండిపడ్డారు. ధరలు పెంచడం అనేది చాలా దురదృష్టకరం, శోచనీయం. వంట గ్యాస్కు సంబంధించి 2020 డిసెంబర్ 2వ తారీఖున ఒక్కొక్క సిలిండర్ మీద 50 రూపాయలు పెంచింది కేంద్రం. మళ్ళా అదే నెలలో డిసెంబర్ 15వ తారీఖున మళ్ళా 50 రూపాయలు పెంచింది. అది చాలదన్నట్లు నిన్నటి రోజు మళ్ళా సిలిండర్ మీద 25 రూపాయలు పెంచింది. వంట చేసుకోవాలనా లేదా అని పెట్రోల్, డీజిల్ చూస్తామా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గుతూ ఉంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ధరలు సెంచరీ కొట్టాయి. ఇంకా రేపో మాపో మన ఆంధ్రప్రదేశ్లో కూడా సెంచరీ కొట్టే పరిస్థితి ఉంది. ఇది చాలక మొన్న 1వ తారీఖున కేంద్ర బడ్జెట్లో అగ్రి ఇన్ఫ్రాసెస్ అనే పేరుతో ప్రతి లీటర్ పెట్రోల్ మీద 2 రూపాయల 50 పైసలు, లీటర్ డీజిల్ మీద 4 రూపాయలు సెస్ వేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో
దాదాపు 19 రకాల ధరలు పెంచడం జరిగింది. మద్యం ధర దాదాపు 100% పెంచి మద్యం ప్రియుల రక్తం త్రాగుతూ ఉంది. సిమెంట్ ధర 100-150% పెరిగింది. ఇసుక ధర 400% పెరిగింది. పెట్రోల్ మీద, డీజిల్ మీద, సహజ వాయువు మీద వ్యాట్ పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. విద్యుత్ ఛార్జీలు పెంచింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పౌర సేవల రుసుము పెంచింది. టోల్ గేట్ పెంచింది. సబ్సిడీ కందిపప్పు ధర పెంచింది. పట్టణాల్లో, నగరాల్లో ఆస్తి పన్ను పెంచింది. ఆఖరికి కర్రీ పాయింట్ దగ్గర కూరలు అమ్ముకునే వాళ్ళకు కూడా వృత్తి పన్ను పెంచింది. ఈ విధంగా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ధరలు ఎడాపెడా పెంచుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి, తేలుపాత్ర పోషిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న ఆందోళనతో ఏకీభవిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీరాజు చెప్పారు. ఫిబ్రవరి 14లో ఢిల్లీలో బీజేపీ సమావేశం జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించమని కేంద్ర మంత్రులను కోరుతామన్నారు. బీసీ వర్గానికి చెందిన ప్రధానిని చేసిన ఘనత ఒక్క బీజేపీదేనని ఆయన అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీలు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయగలమని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అధికారం తనకు లేదన్న సోము వీరాజు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మిత్రపక్షమైన పవన్ చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారని సోము వీరాజు తెలిపారు. తెలుగుదేశానికి బీసీలు మద్దతు ఉంటుంది. 19 ఎన్నికల్లో వైసీపీ కూడా బీసీలు బాగా మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి గారు బీసీస్కి కాన్స్టిట్యూషనల్గా కమిటీ వేయడమే కాదు, దానికి సర్వ హక్కులు కల్పించినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మేము నరేంద్ర మోడీ గారు వెంబడి ఈవేళ బీసీ నాయకత్వం యొక్క వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది మేము చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ సందర్భంలో ఈ రెండు పార్టీలను నేను ప్రశ్నించాను, మీరు బీసీలు ముఖ్యమంత్రి చేయగలరా? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ ఎప్పుడూ ముఖ్యమంత్రిని నడ్డా గారు, మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారిని నిర్ణయించి, వారు చర్చించి, వారు ప్రకటిస్తారు ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రి ఫలానా వర్గానికని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఆ విధంగా నేను చెప్పలేదు. కొన్ని మాధ్యమాల్లో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావించడం, చర్చలు జరిగిన సందర్భంలో ఈ వివరణ ఇవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని వర్గాలు, రజకులు కానీ, అలానే ఎస్టీ బోయాస్ కానీ, దండోరాకు సంబంధించిన వారు కానీ ఎస్టీల్లో కలపాలని, వర్గీకరణ చెయ్యాలని, అలానే కాపులు బీసీలో కలపాలని వాళ్ళకు కొన్ని కోరికలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఇలాంటి యాస్పిరేషన్స్ మీద, ఇలాంటి కోరికల మీద జాతీయ పార్టీ ఆలోచన 3000 ఓట్లు ఓడిపోయాడు. నోటా పార్టీ 3000 ఓట్లు ఓడిపోయాడు, మర్చిపోతున్నాడు. మేము రాసింది నోటా పార్టీలో నువ్వు పోటీ చేసావు, నీవు 3000తో ఓడిపోయావంటే రేపు పొద్దున ఒక అక్షరం కూడా రాయరు మీరు. నాకు బాధ కలుగుద్ది, నేను చెప్తాను. అది కూడా మాకు తర్వాత ఆయన మేము అసలు ఉద్యమే చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలు పడగొట్టినప్పుడు అంటే ఎంత పెద్ద హెడ్డింగులతో రాస్తున్నారో. మేము
ఉద్యమం చేశాం. వారం రోజులు నేను ఇక్కడే ఉన్నాను. బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. వారం రోజులు ఇక్కడ ఉండి మేము కన్నా లక్ష్మీనారాయణ గారు మేము అందరం కలిసి ఆ టెంపుల్స్ అన్నీ దర్శించి ఎక్కడైతే పడగొట్టారో ఫైనల్గా మేము బుద్ధా వెంకన్న గారి ఇంటి దగ్గర గోవుల యొక్క క్షేత్రం ఉంది, అక్కడ ఆగాం. ఇక టీడీపీ సానుభూతి పరులు శ్రేయాభిలాషులు ఉన్న చోటే పోలీసుల కెమెరాలు పనిచేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు అన్నారు. గ్రామాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వం, పింఛన్లు పీకేస్తామంటూ బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్న సందర్భంలో కెమెరాలు పనిచేయడం లేదని చెప్పారు. కొంతమంది పోలీసులకు అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను బెదిరించే పనులు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలవబోతున్నారని దేవినేని ధీమా వ్యక్తం చేశారు. ఎత్తుకుపోయారు. క్వారీలన్నీ కూడా మూలపడ్డాయి. ఇంతకుముందు క్వారీలు తిరిగాయి, బ్రహ్మాండంగా అమరావతిలో పనులు అయ్యాయి. అక్కడ 50,000 మంది నెలకొట్టేశాడు, అమరావతిని చంపేశాడు. అక్కడ పోలవరాన్ని పండబెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాడు. అంత ప్రజావేదిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన స్టార్ట్ అయింది. ఈ రేపు జరగబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్తారు. ఎక్కడది ఇవాళ మీరు ఇచ్చే కందిపప్పు 27 రూపాయలు పెరిగింది. పంచదారమ్మా పంచదార 14 రూపాయలు పెరిగింది. ఇవాళ కందిపప్పు కొంటేనే బియ్యం ఇస్తారా? బియ్యం తినేట్టుందా? బియ్యం ఇవాళ పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకు కూడా ఇష్టం వచ్చినట్టు పక్క దేశాలకి తీసుకెళ్లిపోతా ఉన్నారు. పెద్ద పెద్ద తలకాయలు ధాన్యం కూడా ఇవాళ ఏదైతే ధాన్యం డబ్బులు 3,000 కోట్లు డబ్బులు పడలా. బియ్యం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ కార్యక్రమం. నెవర్ తుఫాన్ పెద్ద ఎత్తున 100 ఎకరాలు నష్టపోయారు. నష్టపరిహారం డబ్బులు ఇచ్చారా? ఏమి రాలేదు. మెదక్ జిల్లా అల్లందుర్గ మండలం ఎంపీడీఓ ఆఫీసులో ఐసీడీఎస్ అల్లందుర్గ ప్రాజెక్టు పరిధిలోని చీరలను ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పంపిణీ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారులు, గర్భిణీ స్త్రీల భద్రత కోసం అహర్నిశలు శ్రమించారని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని కనబరుస్తూ చిరు వ్యాపారులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శన కనబరిచిన చిన్నారులను ఎమ్మెల్యే అభినందించారు. చిన్నారులలో ప్రతిభను గుర్తించి నృత్య కళాకారులుగా తీర్చిదిద్దిన వారి తల్లిదండ్రులను అభినందించారు. గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి అంగన్వాడీ శారీస్, యూనిఫామ్ శారీస్ ఏవైతే ఉన్నాయో మనము ఈరోజు మండలి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, పాత్రికేయులకి, అంగన్వాడీ వర్కర్లకి కాబట్టి మనకు నేను అనుకున్న భవిష్యం మన తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఈ భవనం కూడా ఎక్కడ కూలగొట్టుడు. ఆ పరిస్థితిలో కూడా మీరందరూ కూడా ముందు నిలిచి సైన్యంలో ముందు నిలిచి కరోనా బారిన పడ్డ వాళ్లకు మీరు అండగా నిలిచినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ భూదేవి పంపించాలి, ఏం చేయాలనేది రెగ్యులర్గా కూడా మీరే మానిటరింగ్ చేసి ప్రతి సంవత్సరాల కాలంలో ప్రాణాలను తెగించి మీరందరూ అట్లా పనిచేసారు. మీ అందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం మీ సేవల్ని గుర్తిస్తుందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం అంగన్వాడీని ప్రారంభించిన తర్వాత గ్రాస్ రూట్ లో ఎవరైతే అన్ని రకాలుగా. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉడ్నూర్ మండలంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ పర్యటించారు. కర్షక కార్మిక సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే అన్నారు. ఉడ్నూరు మండలంలోని ఉడ్నూరు, తాండ్రా తదితర క్లస్టర్ పరిధిలో నిర్మించిన రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. అనంతరం 7 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్యే అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషి ఫలించిందన్నారు. అనంతరం ఉడ్నూరు మండలంలోని
తండ్రా రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ అగ్రికల్చర్ కాలేజ్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ ద్వారా వస్తాయని భావించిన సీట్లు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మర్ కోటా కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వచ్చినప్పుడు ఖచ్చితంగా సీటు వస్తుందని భరోసా ఇచ్చారని, కాలేజ్ సిబ్బంది మాత్రం ఇప్పుడు తమకేమీ సంబంధం లేనట్లుగా వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సీటు రాకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్లో పొరపాట్లు జరిగాయా లేదా వీళ్ళే కావాల్సుకునే పొరపాట్లు చేశారా నాకు తెలియదు, కానీ నా కూతురు అగ్రికల్చర్ కోటా కింద ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ కూతురు ఖచ్చితంగా అగ్రికల్చర్లో సీటు వస్తుంది, మన కాలేజీలోనే చేర్చాలా, మన పేరు నిలబెట్టాలా అన్నటువంటి పెద్దలు ఇప్పుడు మీ పాపకు సీటు రాకపోతే మాకు ఎటువంటి సంబంధము లేదు, మీరు గుంటూరుకు వెళ్ళి తేల్చుకోండి, మాకు ఎటువంటి సంబంధము లేదు, మేము వాళ్ళు అడ్మిషన్ ఇస్తేనే మేము చేర్చుకుంటాము, వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా మా దగ్గర ఉండవు, మీకు ఏ సమాచారం కావాలన్నా గుంటూరుకు వెళ్ళండి అని అంటారు. ఆన్లైన్లో మాత్రము మీకు ఏదన్నా డౌట్లు వస్తే సంబంధిత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏజీ కాలేజీల వివరాలు కనుక్కోవచ్చు, ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది, ఏడ వరకు నిలిచింది అనేది కూడా కనుక్కోవచ్చు అని చెప్పినటువంటి ఆన్లైన్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చి అడిగితే మాత్రం దానికి భిన్నంగా ఎటువంటి సంబంధము లేదు, మాకు మీరు ఏదన్నా ఉంటే గుంటూరుకు వెళ్ళండి అంటే, ఒక తండ్రిగా నా కూతురు ఇప్పుడు 3 కౌన్సిలింగ్లు జరిగాయి, 3 కౌన్సిలింగ్లోనూ నా కూతురికి సీటు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడుక్కోవాలా, అగ్రికల్చర్లో సీటు రాకపోతే. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శిరీష ఇటీవల ఓ యాచకుడి శవాన్ని స్వయంగా మోసుకురావడం సర్వత్రా అభినందనల వర్షం కురిపిస్తుంది. 13 ఏళ్ల ప్రాయంలోనే బాల్య వివాహం చేసుకుని నరకం చవిచూసిన శిరీష ఆపై జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొని ఎస్ఐగా ఉద్యోగం చేపట్టిన విషయం తెలుసుకున్న తర్వాత ప్రజల్లో ఆమెపై మరింత గౌరవం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐ శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అభినందించారు. తన కార్యాలయానికి శిరీషను ఆహ్వానించడమే కాదు, ఆమెకు ప్రశంసా పత్రం కూడా అందజేశారు. నేటి తరం పోలీసులకు స్ఫూర్తిగా నిలిచామంటూ కొనియాడారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. The chief guest of today's program for ABCD Awards is DGP sir. I request the ADG sir to give away a bouquet to our sir. DGP sir. I request. ఈ క్రైమ్ డిటెక్షన్కి సంబంధించి బాగా అంటే క్లూలెస్గా ఉన్న కేసెస్ని, సొసైటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసెస్ని ఎవరైతే చాకచక్యంగా డిటెక్ట్ చేస్తారో అదే బాగా జటిలమైన పోలీసులు దాన్ని పట్టుకుంటారు. కాబట్టి నేరం చేయటం అనేది మంచిది కాదు అని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఉద్దేశంతో మన ఏపీ పోలీస్ వీళ్ళందరూ గుంటూరు అర్బన్ పిఎస్ అండ్ లాటర్ ట్రాన్స్ఫర్ టు దిశ ఉమెన్ పిఎస్ సార్. ఈ కేసు వైరిజం అండ్ సెక్షువల్ గా ఉన్నప్పుడు తనకు తెలియకుండానే న్యూడ్ వీడియోస్ తీసి తన సెల్ ఫోన్ లో దాచిపెట్టుకున్నాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత అతనితో బ్రేకప్ చెప్పేసింది. ఆ అమ్మాయి అతనితో దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తన కాలేజ్ లోనే ఉన్నటువంటి ఇంకొక అబ్బాయి A2ని లవ్ చేసింది. బట్ A2 ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తుండడము, ఎక్కువగా తిరుగుతుండడం గమనించి కూడా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇలా జరిగిందని తెలుసుకొని A1ని A2 వాళ్ళ సిస్టర్ కాంటాక్ట్ చేసినప్పుడు ఈ వీడియోస్ అంతా కూడా బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి A2కి అంటే తన తమ్ముడికి నువ్వు ఇట్లా అమ్మాయిని లవ్ చేస్తున్నావు, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేసి అతనికి చెప్పినప్పుడు అతని కోపం. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ HCU అధ్యాపకులు పాదయాత్ర చేపట్టారు. ఎంతో విలువైన యూనివర్సిటీ భూములను ఓ భవన నిర్మాణ సంస్థ అవసరాలకు ఆక్రమించుకుంటుందని యూనివర్సిటీ అధ్యాపకులు ఆరోపించారు. భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వారికి ఒత్తాసు పలుకుతుందన్నారు. గచ్చుబౌలి బ్రహ్మకుమారిసి నుండి TNGOస్ కాలనీ వరకు నిర్మించిన రోడ్డు నిర్మాణం పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఒక 40 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో బిల్లు ద్వారా ఏర్పాటైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం. దీన్ని రూపొందించడంలో ఆనాటి జాతీయ నాయకులు, అట్లే ఆనాడున్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన గురుబక్ష్ సింగ్ లాంటి వాళ్ళు ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా రూపొందడం కోసం ఆనాడు వివిధ ప్రదేశాల్లో భూములు ఉన్న హైదరాబాద్ నగరానికి దూరంలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని తీసుకొని చాలా భవిష్యత్ కాలంలో ఈ విశ్వవిద్యాలయానికి కావాల్సిన అన్ని రకాలైన వనరులు సంపూర్ణంగా ఉన్నాయన్న ఉద్దేశంతో దీన్ని కాపాడడం కోసం చుట్టూ అద్భుతమైన ఒక ప్రహారీ గోడను నిర్మించి ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ఈ విశ్వవిద్యాలయంలో అనేక రకాలైన చెట్లు, అనేక రకాలైన పక్షులు, అనేక రకాలైన జంతుజాలాన్ని కాపాడడం కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తున్న రైతులు. రేపు అన్ని రాష్ట్రాల్లో చక్కా జామ్ పేరుతో జాతీయ రహదారుల దిగ్బంధం. ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీ అంశాలపై సీఎం జగన్ సమీక్ష. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు. త్వరలో తెలంగాణ బ్రాండ్తో మాంసం విక్రయాలు వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తుంది. బీజేపీపై మంత్రి పువ్వాడ మండిపాటు. విశాఖలో తారాస్థాయికి చేరుకున్న ఆంధ్రుల ఉద్యమం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ నినాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.